ఇటు ఢిల్లీ పాల విమానాశ్రయానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. కాసేపటి అక్కడ దిగుతున్నటువంటి దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. అలాగే ఏదైతే భారత ప్రధాని మోడీ కూడా వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. వీళ్ళిద్దరూ కరచలనం చేసుకొని ఆలింగనం చేసుకునేటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్గా మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. అంశం ప్రధానంగా ఏదైతే రేపు జరగబో 23వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో ఇరువురు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి చాలా చర్చలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. మొత్తానికి రష్యా అధ్యక్షుడు పుతిన్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ కట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కరచలన చేస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే వారికి అందరికీ భారత్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రష్యాకు సంబంధించినటువంటి అధికారులు కూడా కావచ్చు, వారికి కరచలనం చేస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే ఈరోజు రాత్రి కూడా ఈ ఇరువురు కూడా కలిసి డిన్నర్ చేయనున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే రేపు జరగబో 23వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో కూడా ఇరు దేశాల ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు పాల్గొని పలు అంశాలపై చర్చించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు క్లియర్గా ఏదైతే భారత సాంస్కృతిక సంబంధించినటువంటి అక్కడ నృత్యంతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. మనకు ఏదైతే భారత సాంప్రదాయం ప్రకారం ఏదైతే నృత్యం చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్కి స్వాగతం పలుకుతున్నారో ఆ పక్కన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉన్నారు. దానికి సంబంధించి విజువల్స్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఢిల్లీలోని పాల విమానాశ్రయానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. అక్కడ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాసేపటి క్రితం స్వాగతం పలికారు. వారు ఇరువురు కూడా వాహనంలో ఎక్కి అక్కడ నుంచి బయలుదేరే సమయం కూడా ఆసనమైంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్గా ఇరు సంబంధించినటువంటి వాళ్ళ వాహనం కూడా మూవ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే ఈరోజు రాత్రి కలిసి కూడా ఇరువురు కూడా డిన్నర్ చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటుగా రేపు జరగబో 23వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని పలు అంశాలపైన కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి మనం ఏదైతే ఆ విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. వారికి స్వాగతం పలికి వెంట తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా క్లియర్గా మనం చూడొచ్చు.